కాకపోతే ఆ సామాజిక బాధ్యత అనేది రాను రాను కొంచెం లోపిస్తుందేమో అనిపిస్తుంది సినిమాల ద్వారా ముఖ్యంగా. కరెక్టే అది లోపిస్తుందనంటే అప్పుడు 'దండోరా' అని మీరొక ఇది చెప్పారు. 'బలగం' వచ్చింది. హ్మ్. మొన్న 'రాజు వెడ్స్ రాంబాయ్' వచ్చింది. నేను తీసిన 'శ్రీదేవి సోడా సెంటర్', 'పలాస' ఇవన్నీ ఉన్నాయి. సో, తీస్తూ ఉండాలి. అలవాటు చేస్తూ ఉంటేనే అదే ఆ సంఖ్య ఒక తగ్గిపోతుంది గదా! ఏదండి మీరు సంఖ్య తగ్గిపోతుంది. అదే. అంటే ఇప్పుడు నేను కథ చెప్పడానికి నాకు ఉత్సాహం ఉండొచ్చు. కానీ నేను పెట్టుబడిదారుడిని కాను. ఇప్పుడు క్యాపిటలిస్ట్‌గా నేనున్నప్పుడు, నా దగ్గర అంత ఆర్థిక వనరులు ఉన్నప్పుడు నేను తీస్తానేమో. నేను రిస్క్ తీసుకునేంత ఆర్థిక వనరులు నా దగ్గర లేవు. సో, ఇది చెప్పాలి అన్న అభిరుచి ఉన్న నిర్మాత దొరికినప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు హ్మ్. 'పలాస'కి నేనెళ్ళి కథ చెప్పింటే ఒక థ్రిల్లర్ చెప్పాను ఫస్టు. ఇదొద్దు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా కథ చెప్పండి అని అడిగేటప్పుడు నాకు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు అడిగారు. అడిగినప్పుడు 'పలాస' చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి నేను తీయగలిగాను. లేకపోతే నేను అది తీసే పరిస్థితి లేదు. హ్మ్. ఇప్పుడు అలాగే 70 విజయ్ గారు 'శ్రీదేవి సోడా సెంటర్' ఆనర్ కిల్లింగ్ మీద కథ అని చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియేట్‌గా అంటే ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పారు. ఈ కథ మనం చేస్తున్నాం సార్ అని చెప్పారు. సో, అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి ఉంది. ఇప్పుడు నా దగ్గర అలా కావాలంటే ఒక 10, 15 కథలున్నాయి చేయడానికి. సో, తీసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఎందుకండి ఇదంతాను మనం కామెడీ ఏదైనా చేద్దాము, రామ్ కామ్ చేద్దాము, ఇంకోటి చేద్దాము. ఇప్పుడు ట్రెండ్ ఏదో నడుస్తుంది. ట్రెండ్ అంటూ ఏమి ఉండదండి. అంటే ట్రెండ్ అంతా కూడా ఎప్పటికప్పుడే సెట్ అవుతది అంతే. ట్రూ. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా తీసేటప్పుడు అది మొదలుపెట్టినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. అది హిట్ అయిన తర్వాత మాట్లాడే ఇది వేరు. ఆ మొదలుపెట్టడానికి కావాల్సిన ధైర్యం ఏదైతే ఉందో, ఆ ధైర్యం ఉన్న నిర్మాత వచ్చినప్పుడు తీస్తాం. ఖచ్చితంగా తీయాలి. బట్ తీస్తూ ఉంటే ఒక సైడు అంటే ఎప్పుడు అంటే మానవ మనుగడ మొత్తం కూడా అలాగే జరిగింది. అంటే ఏ ఇన్వెన్షన్ అయినా అంటే ఎడిసన్నో లేకపోతే న్యూటన్నో వ్యతిరేకించిన వాళ్ళు, సాక్రటీస్‌ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ పని ఆళ్ళు చేస్తూ ఉంటేనే ఈరోజు మనం ఇక్కడ ఈ బల్బుల మధ్యన కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఎగ్జాక్ట్‌లీ. సో, ఖచ్చితంగా చేయాల్సిందే. హ్మ్. కొద్దిగా కష్టం ఉంటది. బట్ తప్పదు.